సంవత్సరానికి 12,000 అంటే 12,000 అంటే రోజుకు 30 రూపాయలు పడతాం. 30 రూపాయలు అనేది ఏంది? ఛాయ్ నీళ్ళకు కాదు. అదైనా మళ్ళీ తర్వాత ఏమంటాడంటే దాన్ని ఏ రూల్ పెడతాడో. డ్రైవింగ్ లైసెన్స్ నేను 30 సంవత్సరాలు నేను ఆటో నడపబట్టి నేను ఒక 20 సంవత్సరాలకు లైసెన్స్ ఉంచుకున్నా. 10 సంవత్సరాలు నేను రెన్యువల్ చేసుకోలేదు. రెన్యువల్ లేకుండా నేను డ్రైవర్గా గుర్తింపు లేదు. అది ఏ ప్రాతిపదిక మీద పెడతాడో. వాళ్ళు ఇచ్చేది ఏమున్నది? రోజు 30 రూపాయలు అంటే ఒక ప్యాసింజర్ ఎక్కినంత కాదు మాకు. ఇప్పుడు ఆధార్ కార్డు పట్టుకొని ఉచిత ప్రయాణం వల్ల ఆధార్ కార్డు పట్టుకొని ప్రతి ఒక్కరు బస్సులలో ఉంటారు. బస్సులలో కూడా దానివల్ల ఏం రెగ్యులర్గా పోయే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. మా ఆటో డ్రైవర్లు కూడా చాలా ఇబ్బంది. అసలు సంపూర్ణంగా జీవనోపాధి మేము కోల్పోయినాం. ఎలాంటి బ్రతుకు తెరువు లేకుండా అయిపోయింది. ఇక మేము గత్యంతరం లేక అడ్డ మీద పెట్టుకొని కూర్చున్నాం. దానివల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. దీనివల్ల మాకు చాలా జీవనోపాధి కోల్పోతాం. చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాం మేము ఆటో డ్రైవర్లు. అవును, మరి ఆర్థిక ఫైనాన్స్ కట్టకుండా తప్పదు కదా. ఇప్పుడు ఏ పరిస్థితి చెప్పినా ఫైనాన్స్ వాళ్ళకి సంబంధం లేదు కదా. నాకు ఆటోలు నడుస్తలే, ఉచిత ప్రయాణం వల్ల మాకు ఆటో గిరాకీ లేదంటే బాబు అది ఆ విషయాలు మాకేం చెప్పకండి, నాకు కట్టేది కట్టమంటారు. మరి అదేవిధంగా మరి ప్రభుత్వం ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది ఏర్పడుతున్నాయి. ఒక ఫైనాన్స్ వాళ్ళకను ఒక ఇంట్రెస్ట్ కానీ వాళ్ళకు ఒక సలహా ఇవ్వాలి కదా. ఏదన్నా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయొద్దు ఫైనాన్స్ వాళ్ళని. ఇంతవరకు ఎలాంటి వాళ్ళు చెప్తలేరు. పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు అంటాను మేము చూస్తామంటాను. ఈరోజు కూడా వరంగల్లో మేడారం దాని గురించి వచ్చి మరి ఆటో డ్రైవర్లు యూనియన్ నాయకులు కలిసిలా కలవదు తెలియదు. వాళ్ళు ఏం చేసినా నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అన్నది అది ఎలాంటిది? అది మాకు సరిపోదు అసలు. అసలు ఉచిత ప్రయాణం అన్నది రద్దు చేస్తున్న మంచిగా ఉన్నది. స్టూడెంట్స్ కూడా ఇబ్బంది అవుతుంది. రెగ్యులర్గా పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు రెగ్యులర్గా జాబ్ చేసుకున్న వాళ్ళకు వీళ్ళు ఒత్తిడి వల్ల వాళ్ళకు బస్సులు మిస్ అయ్యి వాళ్ళ ఉద్యోగాల డ్యూటీ కూడా సరిగ్గా అటెండ్ కాలేకపోతున్నాం. దీనివల్ల అంటే ఒక ఆటో డ్రైవర్లో జీవనోపాధి పోయింది కదా. దాని తర్వాత ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మొన్న రీసెంట్లీ అంటే స్టార్ట్ అయిన ఇది డిసెంబరు 2వ తారీఖు 9వ తారీఖు ఉచిత ప్రయాణం స్టార్ట్ చేసిండ్రు. ఒక 4 రోజుల తర్వాత కాళేశ్వరంలో 25,000 మంది పోయినట. ఇది దర్శనానికి 25,000 మంది మహిళలు పోతే లాస్ట్ బస్ అయ్యే వరకు 15,000 మంది అక్కడే మిగిలి ఉన్నారట. దానివల్ల ఇప్పుడు ఉచిత ప్రయాణం వల్ల ఏంటంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళు లేడీస్ ఓలకోలు ఫోన్ చేసుకుంటారు. వచ్చే జల్సా కూడా తిరిగి వస్తారు. మొన్న రీసెంట్లీ ఇక్కడ ఆర్ఈసీ ఇక్కడ పెట్రోల్ పంప్ దగ్గర చపాతీలు రొట్టెలు సాయంత్రం పూట రొట్టెలు చేసామే. టైంపాస్గా పోయి హైదరాబాద్ పోయిందట. మళ్ళీ బస్ స్టాండ్లో దిగి ఛాయ్ తాగింది. మళ్ళీ బస్సు ఎక్కొచ్చి ఇక్కడది అంటే టైంపాస్ కూడా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా లాస్ అయితే మేము కూడా కంప్లీట్ జీవనోపాధి కోల్పోయినాం మేము.